సింగర్ మంగ్లీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ ఇది. మైక్రో ఫైనాన్స్ కేసులో అప్రూవర్ గా మారాడు మధు. సింగర్ మంగ్లీకి కేసుతో ఎలాంటి సంబంధం లేదు. హిమాకాంత్ రెడ్డి నన్ను మోసం చేశాడంటున్నాడు మధు. కంపెనీ నుంచి 20 కోట్లు హిమాకాంత్ తీసుకున్నాడని చెప్పాడు. హిమాకాంత్ రెడ్డి అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు కూడా స్నేహితులు. హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు ఇప్పిస్తారని అడ్వకేట్ సుబ్బారావు చెప్పాడని మధు చెప్తున్నాడు. సెలబ్రిటీల నెంబర్లు కావాలని సుబ్బారావు తనని అడిగాడని, ఇక బిగ్ బాస్ కి వెళ్లాలని కూడా సుబ్బారావు ప్రయత్నించాడని మధు చెప్తున్నాడు. నేను హిమాకాంత్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన, ఫైనాన్స్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఫైనాన్స్లో బాగానే 1 year 1.5 year బాగానే నడిచింది. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా ఇద్దరం కలిసి చేసాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హిమాకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కంపెనీ ఫరం ఓపెన్ చేసినప్పుడు పార్ట్నర్ మీరు ఉన్నానంటే వద్దు మధు, మీకు దగ్గరున్న ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకు పార్ట్నర్షిప్ తీసుకో, నేను బ్యాక్గ్రౌండ్ నుండి సపోర్ట్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తా అని చెప్పడం జరిగింది. గురుగారి గౌడిగా ఆయన చెప్పినట్టు నేను వినుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు బయట వాళ్ళు ఎందుకు, మా ఇంట్లో నుంచి మా సిస్టర్కి, నేను మా చెల్లెళ్ళకు దీంట్లో డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకు ఎప్పుడు ఆమె బయట వచ్చి వర్క్ చేయడం, అసలు దీనికి ఈ కేసు అసలు ఈ గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే. చేసింది నేను హిమాకాంత్ రెడ్డి ఇద్దరం చేసినాం. సుబ్బు అడ్వకేట్తో ప్రెస్ మీట్లో బాగా ఫేక్ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. 10 కోట్ల వరకు నా అకౌంట్లో కొట్టినట్టు చూపిస్తున్నారు. ఆ అకౌంట్లో మీరు కొట్టింది 4 కోట్ల పైసలు, మిగతా పైసలు మీ దగ్గర ఉన్నాయి. అట్లనే మీ బినామీ అకౌంట్లో ఈ కూతురు పేరు మీద ఉన్న బృందశ్రీ ఇంజనీరింగ్ కోర్సులో పరం మీద ఉన్న నేను అలా కూడా 3 నుంచి 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లనే మీ బినామీలు శైలేందర్ రెడ్డి, అట్లనే లక్ష్మయ్య అకౌంట్లో కూడా దాదాపుగా ఒక 5 నుంచి 7 కోట్ల వరకు నేను ట్రాన్స్ఫర్ చేయడం. హిమాకాంత్ రెడ్డి మళ్ళీ శివకుమార్ దగ్గర ఉన్న నిధులు బయట తీసుకొచ్చి జనానికి న్యాయం చేద్దామని అనుకుంటున్నాను. మా ప్రతినిధి రంజిత్ దీనిపై మరింత సమాచారం ఉంది. సార్ రంజిత్, మధు ఇప్పుడు మొత్తం అన్ని విషయాలు ఒప్పుకున్నాడు కాబట్టి మంగ్లీకి ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి దొరికినట్టేనా? అంటే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రమావత్ మధు ఆయన వీడియో విడుదల చేశారు. ఒకవైపు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదైన తర్వాత ఆయన కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాంటాక్ట్ అయిన ప్రయత్నం చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో కూడా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఒకవైపు రమావత్ మధు ఆయన వివరణ ఇచ్చాడు. ఈ కేసులో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదనేది కూడా రమావత్ మధు చెప్తున్నాడు. కానీ బాధితులు మాత్రం రమావత్ మధు ఎన్నిసార్లు మంగ్లీ ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఆ తర్వాత మంగ్లీ రమావత్ మధు ఇంటికి రావడం, ఆ తర్వాత మంగ్లీ సోదరుడు శివ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే శివ కావచ్చు, ఆ తర్వాత భరత్ చౌహాన్, రమావత్ మధు వీళ్ళంతా కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ బయటికి బాధితులు విడుదల చేశారు. సో ఆ తర్వాత కూడా పోలీసులు రమావత్ మధు కోణంగానే దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారావు మంగ్లీకి సంబంధించిన పాత్రతో పాటు రమావత్ మధు వెనకాల ఎవరున్నారు, అసలు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు మోసం చేశారు, ఏ రకమైనటువంటి మైక్రో ఫైనాన్స్ పేరుతో వీరు డబ్బులు వసూలు చేశారు, ఆ డబ్బులు వసూలు చేసినటువంటి వాటన్నిటి కూడా ఎటువైపు మళ్లించారు. ఈ కోణంలో కూడా ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఒకవైపు సుబ్బారావు కావచ్చు మంగ్లీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఒకరిపై ఒకరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసినప్పటికీ మాత్రం ఈ కేసులో కీలక వ్యక్తిగా పోలీసులు భావిస్తున్న రమావత్ మధు కోసం అయితే గాలిస్తున్నారు. రమావత్ మధు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తేనే ఈ మొత్తం మైక్రో ఫైనాన్స్ వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి వస్తుందనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు పోలీసులు అతని కోసం గాలిస్తున్నగానే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ కేసులో మంగ్లీకి సంబంధం లేదని చెప్తున్నప్పుడు మాత్రం ఆ కేసులో ఈ మొత్తం కూడా డబ్బులు తీసుకున్నటువంటి కేసులో అతను ఏ రకంగా డబ్బులన్నింటినీ కూడా దారి మళ్లించాడు, ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటి, ఎందుకంటే బాధితులు 10ల సంఖ్యలో బాధితులు బయటకు వస్తున్నారు. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు, గద్వాల పోలీసులకు కూడా ఇప్పుడు ఫిర్యాదు చేస్తారు. సో ఇప్పుడు వసూలు చేసినటువంటి డబ్బులు రమావత్ మధు చెప్తున్నారు కాబట్టి హిమాకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు బాధితుడుగా ఉన్నాడు. అతను కూడా నిన్న మాట్లాడాడు. సో హిమాకాంత్ రెడ్డికి సంబంధించిన రోల్ ఏంటి, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఏ రకంగా డబ్బులు వసూలు చేశారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు.
ఏదైతే ఇప్పుడు రమావత్ మధు హిమకాంత్ రెడ్డికి సంబంధించిన పేరు చెప్తున్నారు, కానీ ఆయన మాత్రం తను ఒక బాధితుడుగా ఉన్నాను, అతనికి 40 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిన విషయాన్ని కూడా హిమకాంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఇప్పుడు ఫర్దర్ గా పోలీసులు రమావత్ మధును ఆయనని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కంక్లూజన్ వస్తుందనేది కూడా పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.